హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ పూరి మంచిగా పొంగాలంటే దానికోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మైదా పిండి వేసుకోండి. మీకు మైదా పిండి కానీ నచ్చకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇందులో తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకోవడం వలన పూరికి మంచి కలర్ వస్తుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పిండి మొత్తంలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత ఎక్కువసేపు వత్తుకుంటే పూరీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండిని ఎక్కువసేపు వత్తుకోవడం వలన పిండి లోపల ఏదైనా గాలి ఉన్నా లేదా ఏదైనా బుడగలున్నా అవన్నీ పోతాయి. పిండి మొత్తాన్ని ఇలా 10 to 15 minutes వరకు వత్తుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసి ఒక 30 minutes దానికి రెస్ట్ ఇవ్వండి. 30 minutes తర్వాత తీస్తే ఇలా పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు పిండిని ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి పూరీలాగా రుద్దుకోవాలి. పూరీని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి. మరీ పల్చగా రుద్దుకుంటే పూరీ అనేది గట్టిగా వస్తుంది. మందంగా రుద్దుకుంటే లోపల వేగకుండా పిండిగా అలాగే ఉండిపోతుంది. సో మీడియం సైజులో రుద్దుకుంటే పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇప్పుడు పూరీ వేపుకోవడానికి లోతైన బాండీలు ఉండాలి. అందులో ఆయిల్ వేసి బాగా హీట్ చేసి పూరీ వేయాలి. ఇలా పూరీ వేసాక ఒత్తుకుంటేనే పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇంకా పూరీని ఆయిల్ హీట్ అవ్వక ముందే వేస్తే పూరీ అనేది పొంగదు. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే పూరీని వేయాలి. పూరీ అనేది ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీదనే వేపుకోవాలి. అప్పుడే పూరీ అనేది పొంగుతుంది. ఈ పూరీలోకి చికెన్ కర్రీ కానీ ఆలూ కుర్మా కానీ పర్ఫెక్ట్. మన ఛానల్లో ఆలూ కుర్మా ఎలా చేసుకోవాలో వీడియో ఉంది, చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. చూసారు కదా పర్ఫెక్ట్గా పూరీ ఎలా పొంగాలో. మీరు కూడా ఈ చిన్న టిప్స్ని ఫాలో అవ్వి మీ పూరీలు పొంగాయో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.